చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటా ఫ్రెండ్స్ మీరు ఇలాంటి స్టేటస్ని చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ప్రివ్యూలో చూసి ఉంటారు ఫ్రెండ్స్. అయితే మేము పుష్ప 2 మూవీని మాత్రం సుజుకి సాంగ్ నుంచి చాలా బీట్ సింగ్తో మాత్రం ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఈ సాంగ్ మీద మనకు చాలా మల్టిఫుల్ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేశారు ఫ్రెండ్స్. కానీ నేను కొంచెం కొత్తగా ట్రెండింగ్లో ఉన్న ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను. మీరు ఒకే ఒక 1 క్లిక్తోనే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్తాను, చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా నీట్గా మీరు లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు అవుట్పుట్ కూడా సేమ్ మీరు చూస్తున్న విధంగానే వస్తుంది. ఒకే ఒక షేక్ ఎఫెక్ట్తో మీరు చాలా బాగా సింపుల్గా మీరు అన్ని ఫోటోస్కి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్, షేక్ ఎఫెక్ట్స్ అన్ని నా కింద ఆల్ మెటీరియల్ లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీరు ఓపెన్ చేసుకొని మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే బీట్ మార్క్, ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్, షేక్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సింపుల్గా వాటిని ఎలక్ట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకు పుష్ప సాంగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అండ్ కింద షేక్ ఎఫెక్ట్స్ మనకైతే 2 లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఒక బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు లిరిక్స్ కూడా ఉంటాయి. మనకు బ్యాక్ సైడ్లో బ్రష్ స్ట్రోక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు బ్యాక్ సైడ్లో కలర్ ఫోటో కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం టచ్ చేయకండి. ఒకవేళ మీకు ఈ ఫంట్ నచ్చకపోతే మాత్రం సింపుల్గా వేరే ఫంట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మనకు పైన మనకు చాలా ఫంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫంట్స్లో మీకు ఇష్టమైన ఫండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మనం దీంట్లో మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఫోటోస్ యాడ్ చేసుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ 16.2 సెకండ్స్ నుంచి ఓకేనా మనకి ఇక్కడ లిరిక్స్ ఎండ్ అవ్వగానే ఇక్కడ లిరిక్స్ ఎండ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం 16.2 నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. దానికోసం సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తాను. చూడండి, నేనైతే ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనమైతే ఫోటోస్ యాడ్ చేద్దాం. ఈ ఫోటోని ఈ విధంగా యాడ్ చేద్దాం. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్ ఇక్కడ మనం తీసుకున్న సైజ్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్ దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అలానే మళ్ళీ సెకండ్ ఫోటో సేమ్ అదేవిధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని మీరు సింపుల్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇదే విధంగా మీరు సింపుల్గా యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు మనకు 16 సెకండ్ వరకు మనకు 15 సెకండ్స్ వరకు వీడియో ఉంటుంది. అక్కడ వరకు మీరు ప్రతి ఫోటోని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా, మనకి లాస్ట్ వరకు మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ అయితే మనకు ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని మీరు ఇదే విధంగా యాడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫోటోస్ని యాడ్ చేసిన తర్వాత వీటికి ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం, ఎందుకంటే కొంచెం తొందర అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు 15.02 మిల్లీ సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోకి ప్రతి బీట్ మార్క్లో మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను లాస్ట్ వరకు అయితే కొన్ని ఫోటోస్ యాడ్ చేయట్లేదు. వాటిని కూడా మీరైతే ఫిల్ చేసుకోండి, ఎందుకంటే నాకు కొంచెం టైం పడుతుంది, వీడియో లెంత్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ 1 సెకండ్ బయటికి రండి ఫ్రెండ్స్. బయటకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఒకే ఒక ఫోటో అంటే ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ని మనం ప్రతి ఫోటోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను బీట్ సింగ్ తగ్గట్టు అయితే ఈ షేక్ ఎఫెక్ట్ని క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మనకు బీట్లో ఉన్న బీట్ సింగ్కి మన బీట్లో ఉన్న ఆడియో బార్తో మాత్రం ఈ మ్యాచ్ అవుతుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద మాత్రం ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. ఓకేనా, బయటకు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ మనకు బీట్ మార్క్లకి వెళ్ళండి. ఇక్కడైతే ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మీరు ఏం టచ్ చేయకండి. మనకి ఎక్కడి నుంచి మనం ఫోటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్, అక్కడ నుండి మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుని మనం తీసుకున్న ప్రతి ఫోటోకి మనకు లాస్ట్ వరకు 15 సెకండ్స్ వరకు మనం ఎన్ని ఫోటోస్ అయితే మనం బీట్ మార్క్లో యాడ్ చేసాము ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ అన్నిటికీ. ఓకేనా, ప్రతి ఫోటోకి ఇదే విధంగా మీరు షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మీకు చాలా క్లియర్గా నీట్గా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. మనకు 15 సెకండ్స్ వరకు యాడ్ చేసుకున్న తర్వాతనే ఓకే, ఇలా మొత్తం అన్ని ఫోటోస్కి ఒకేసారి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చూసుకుంటే మనం ఎక్కడెక్కడ షేక్ ఎఫెక్ట్స్ అయినా మిస్ చేసామా ఫ్రెండ్స్, ఫోటోస్ మిస్ చేసామా మీకు అర్థమవుతుంది. ఒకసారి ప్రివ్యూ చేసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చాలా బెటర్స్ వీడియోస్ తీసుకొస్తాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.